అతని పిలవండి. అలెక్స్, రా. ఆ రోజు బైక్ నడిపిన వాళ్ళలో వీళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు. ఒక క్రిమినల్ మీద ఇంకో క్రిమినల్కి మమకారం ఉంటుంది, అది ఇక్కడ చెల్లదు. దగ్గరికి వెళ్ళి చూడరా. వీళ్ళు ఎవరు? వీళ్ళెవరు కాదు సార్. బాగా చూసే చెప్తున్నావా? అవును సార్. సరే వెళ్ళు. అలెక్స్, కాస్త ఆగు. అక్కడ నిలబడి ఉన్నాడే, వాడిని తెలుసా? ఇదిగో వీడిని తెలుసా అని అడిగా. వీడి తెలుసా లేదా చెప్పరా? తెలుసా తెలీదా చెప్పా. నా కొడుకు సార్. సొంత అబ్బాయిని చూసేసి తెలియనట్టు అలా తిరిగి నడిచావే, యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. అలెక్స్, ఈడొచ్చిన బైకు, సీసీ ఫుటేజీలు ఉన్న బైకు దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అలాగే సెక్యూరిటీని అటాక్ చేసినప్పుడు చూసిన ఒకే ఒక సాక్షివి నువ్వే. ఆలోచించు. అటాక్ మధ్యలో సెక్యూరిటీని ఒకడు మెడ పట్టాడని నువ్వు పోలీసులకు చెప్పావు కదా? అవును సార్. అయితే అతను పట్టుకుంది ఎడం చేత్తానా కుడి చేత్తానా? సరిగ్గా గుర్తులేదు సార్. ఇప్పుడు చెప్పింది అబద్ధమని అర్థమైంది, కానీ లాభం లేదు. ఇదిగో వీడి మెడలో గోర్లు తగిలిన మార్కులున్నాయి. నువ్విచ్చిన స్టేట్మెంట్కి దీనికి ఏదైనా సంబంధం ఉంటే హంతకుడికి వ్యతిరేకంగా దేవుడే పెట్టిన సంతకం అవుతుందని. రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అతని గోర్ల మధ్యన ఉన్నది వీడి మాంసం అయితే నువ్వు బాగా చెమటలు కార్చాల్సి వస్తుంది. ఈ కేసు విచారణ బాధ్యత నాదే. ప్రస్తుతం బయలుదేరు. ఏమైంది అలెక్స్? నేను వాడిని చూశాను. ఇలా చూపించడానికైనా వాడిని నా దగ్గరికి రాకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టారు. ఇలా చూడ్డానికైనా నేను ఇన్నేళ్లు వేచున్నాను. ఒక్క మాట నాతో చెప్పుండొచ్చుగా. అలెక్స్,